హాయ్ అండి. హాయ్. సినిమాలు చూస్తారా అండి? చూస్తామండి. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి? అల్లు అర్జున్. డైహార్డ్ ఫ్యాన్ అల్లు అర్జున్కి. ఎస్. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఏఏ 22 అండ్ అత్లీ 6 సినిమా వస్తుంది కదా, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మావాడు ఆల్రెడీ పాన్ ఇండియా కొట్టేసాడు. ఓకే పాన్ వరల్డ్ మీద పడ్డాడు అనమాట. ఓకే. సో సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎవడు ఊహించింది అది. అది వన్స్ రిలీజ్ అయిన తర్వాత అందరు నెత్తిలో పట్టుకోవాల్సింది. ఓకే అంటే బాగుంటుందని. ఓకే. కానీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఇంతవరకు ఒక్క సినిమా కూడా 1000 కోట్లు కొట్టిన హిస్టరీనే లేదు. అంటే సినిమాలు బాగానే ఆడుతున్నాయి కానీ ఒకళ్ళు కూడా 1000 కోట్లు కొట్టలేదు. కన్నడ నుంచి కొట్టారు, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఉంది. ఒక్క తమిళ ఇండస్ట్రీ నుంచే సినిమాలు హిట్ అవుతున్నా కూడా 1000 కోట్లు రావట్లేదు. సో అతిలి కొట్టే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఒకటి ఏంటంటే అల్లు అర్జున్ ఆల్రెడీ తెలుగులో 1800 crores 1830 అనుకుంటా ఆల్రెడీ ఒక రికార్డు చేసి పెట్టింది తెలుగు ఇండస్ట్రీ మీద. ఇప్పుడు అట్లీ 1000 crores అంటే ఇక్కడ తెలుగులో అక్కడ తమిళ్లో ఫస్ట్ 1000 crores కొట్టేది అల్లు అర్జునే. అట్లీ కూడా లైఫ్ ఇవ్వబోతున్నాడు ఇప్పుడు నెక్స్ట్. అది ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు, ట్రోలర్స్కి ఏం చెప్తారు మీరు? అట్లీ పక్కన అల్లు అర్జున్ ఉన్నాక అట్టెట్లా ఫెయిల్ అవుతాడు? కాడు. 100% 1000 crores కాదు, 2000 3000 కూడా దాటబోతుంది. చూస్తుండండి. ప్రభాస్కి రాజమౌళితోని చాలా సినిమాలు ఉన్నాయి, ఒక ఎన్టీఆర్కి ఉన్నాయి, రామ్ చరణ్కి ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు పాన్ ఇండియా హీరోస్. రాజమౌళి లేకుండా ఇంత పెద్ద హీరో అయిందంటే అల్లు అర్జున్ ఒక్కడే. ఓకే, అది మాత్రం ఒప్పుకోవచ్చు. ఓకే. సో ఏఏ 22x A6 ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ రేంజ్లో ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఎవరు ఊహించండి అది. ఇక వేరే హీరోలు అంత రేంజ్ పోవాలంటే ఇక ఇంకో జన్మెత్తాలి, అంతవరకు వెళ్ళిపోతాడు. ఓకే అండి, ఓకే, థ్యాంక్స్.